శివ బాధలో మునిగి తన గదిలోకి వెళ్ళాడు. శేఖర్ మాత్రం బాల్కనీలోని ఊయలపై కూర్చొని ఇప్పుడు తన ప్రాధాన్యత ఏమిటో ఆలోచించసాగాడు. కొద్దిసేపటి తర్వాత అతనికి స్పష్టత వచ్చింది. శివ నిద్రపోయాడా? శేఖర్ గదిలోకి వచ్చి చూసేసరికి శివరాజు ఫోన్ చేత పట్టుకుని నిద్రలోకి జారిపోయాడు. శేఖర్ చిరునవ్వు చిందించి, ధన్యవాదాలు మహాదేవా, మీరు నిద్రపోయారు శివ. లేకపోతే మీ మనసులో బాధలు ఎంతలా తిరిగేవో. ఈ రాత్రి మీరు నిద్రపోతారో లేదో అని నేను కంగారు పడ్డాను. ఏమిటో? శివ చేతిలోని ఫోన్ తీసేందుకు ప్రయత్నించగానే అతని వేలితో స్క్రీన్ టచ్ అయ్యింది. అంతే, గౌరీ ఫోటో స్క్రీన్పై మెరిసింది. శేఖర్ నవ్వి మళ్లీ మనసులో అనుకున్నాడు, ఓ, ఇప్పుడు అర్థమైంది. మీ ప్రశాంతమైన నిద్ర వెనుక రహస్యం ఇదే. శివ, నేను నీ జీవితంలో ఈ ప్రశాంతతను స్థిరంగా తేల్చిపెట్టడానికి ప్రయత్నిస్తాను అని అనుకుని శేఖర్ లైట్ ఆఫ్ చేసి మెల్లగా గదిలోంచి బయటికి వెళ్లిపోయాడు. తదుపరి ఉదయం నీలకమలం, గౌరీ ఇప్పుడు ఎలా ఉంది? సుధమ్మ రాణిని అడిగింది. ఆమె ఉదయపు టీ తీసుకుని వచ్చి ఆమె ముందు ఉంచింది. ఆమె ఇప్పుడంతా బాగుంది తాతయ్యమ్మ, తరచుగా మెరుగవుతోంది. ఇప్పుడే స్నానం చేసి మీ వద్దకు వస్తున్నారు అని చెప్పి రాణి టీ కలిపింది. రాణి, నువ్వు ఏదో చెప్పదలుచుకున్నావా? సుధమ్మ టీ తాగుతుండగా ప్రశ్నించింది. రాణి కంగారుగా తల ఊపి, అదేనో, నువ్వు నాకు బిడియంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అని సుధమ్మ ధైర్యం ఇచ్చింది. దాది అమ్మ, గౌరీ అక్క, శివరాజుతో వివాహం త్వరగా జరగాలి రాణి ఒక్కసారిగా అన్నది. ఇప్పుడు ఆమె తలదించుకుంది. ఎందుకంటావు? సుధమ్మ ఆసక్తిగా అడిగింది. ఏందంటే ఆమె ఎంతకాలం శివరాజుతో దూరంగా ఉంటే వారి మనసులు కలవలేవు, వారి మధ్య స్నేహం కూడా పెరగదు. నవ్వులేని పెళ్లి చేయడం కంటే ప్రేమ పెనవేసుకున్న బంధాన్ని చూడాలి కదా. సుధమ్మ టీ కప్పు టేబుల్పై ఉంచి రాణిని తడిమి చూసింది. నీ మనసులో ఇదేనా? నిజమే, మనం కూడా ఇదే ఆలోచిస్తున్నాం. మరి మన కుటుంబ పూజారి రాబోయే నెలకి శుభ ముహూర్తం చెప్పాలని అడగాలి. అంతలో నువ్వు గౌరిని తీసుకురా. అక్క, ఎలా ఉంది నీకు? రాణి గౌరీ గదిలో అడిగింది. ఆమె అద్దం ముందు కూర్చుని తన తడిమిన జుట్టును కోమలంగా వదులుతున్నది. నిదానంగా, ఈ బంధన్ ఉన్నప్పుడు నువ్వే ఎలా సర్దుకుంటావు? రాణి గౌరీ దగ్గరకు వెళ్లి జుట్టు సవరిస్తూ, ఇంకా మిగిలిన రాత్రి గుర్తుందా? ఏం? గౌరీ ఆశ్చర్యంగా చూసింది. తనకు అంతగా గుర్తులేదు. కలిగిన గాయాలకు మందులు వేసిన తరువాత నీతో డాక్టర్ ఎవరో తెలుసా? ఎవరు? శివరాజు దుర్గతో కలిసి వచ్చారు. ఏం? శివ ఇక్కడికి వచ్చారా? నిజమే. అక్కడే నిన్న రాత్రి నిన్ను చూసినంత మాత్రాన అతను సంతోషపడ్డాడు. ఓహ్! గౌరీ మనసులో కలత మొదలైంది. తన భయం తిరిగి మళ్ళింది. అతను ఎందుకు వచ్చాడు? ఎందుకు దుర్గతో కలిసి వచ్చాడు? గౌరీ మళ్లీ కంగారు పడుతోంది. అక్కా, ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నావు? దయచేసి ఒకసారి ప్రశాంతంగా విను, రాణి చిరునవ్వుతో చెప్పసాగింది. మీ తల నుండి రక్తం కారడం చూసి, మీరు స్పృహ తప్పిపోవడం చూసి తాతయ్యమ్మ చాలా భయపడ్డారు. అంతేకాదు, కుటుంబ వైద్యుడికి ఫోన్ చేయబోయారు. అదే సమయంలో శివరాజు తల్లి సుమతి అమ్మగారు కాల్ చేశారు. తాతయ్యమ్మ ఆందోళనను గమనించి గౌరీ పరిస్థితిని చెప్పేశారు. కేవలం అరగంటలోనే శివరాజు తన స్నేహితుడు డాక్టర్తో వచ్చారు. ఏం? గౌరీ ఊహించని విషయాన్ని విని ఆశ్చర్యపోయింది. అంత వేగంగా వచ్చారా? మన కుటుంబ వైద్యుడు అయితే ఇంకా తన మెడిసిన్ బ్యాగ్ ఏర్పాటు చేసుకునేవాడు, రాణి నవ్వుతూ చెప్పింది. కాని శివరాజు అక్కడే నిలబడి నీ హృదయ స్పందన కోసం ఎదురుచూశారు. తాతయ్యమ్మ అనుమతిచ్చేంతవరకు అక్కడే నిలబడి గదిలోకి అడుగు పెట్టలేదు. అయినా లోపలికి వచ్చారు కదా, గౌరీ తన మనసుకు చెప్పుకుంది. అందరూ అనుమతిచ్చాకైనా ఆయన వచ్చారు కదా. మనం కళ్ళు తెరిచే లోపలే ఆయన ఇక్కడే నిలబడి ఉన్నారా? మరి మనం పిచ్చిలా కళ్ళు మూసుకుని నిద్రపోయాం. నిజంగా శివగది లోపల నిలబడి ఉన్నారా?
అతని ఆందోళనను గమనించకుండా ఎలా ఉంటారు? తనకెంతో ముద్దైన మనిషిని కోల్పోతానని భయపడ్డాడు కదా. గౌరీ, మిమ్మల్ని చూడటానికి వచ్చినప్పుడు మీరు తాతయ్యమ్మ మాట విని అప్రమత్తంగా ఉండాల్సిందేగా. ఇదిగో, అక్కా, నీ జడ పూర్తయింది. రాణి గౌరీ జడను ముందు వైపు తిప్పింది. ఒక చిన్న లోపం మాత్రమే ఉంది. ఓ గులాబీ పువ్వును తీసుకుంటూ, ఇదిగో, ఈ గులాబీ జడకు జత చేస్తాను. అదేమిటి? వద్దు. నాకు ఇలాంటి అలంకరణలు నచ్చవు. ఓ, కాని అక్క, శివరాజుకు గులాబీ పువ్వులు చాలా ఇష్టం. నిజంగా ఆయనను గుర్తు చేసుకోవాలంటే దీన్ని ధరించండి. చూపుతూ, నిజమేనా? శివరాజుకు గులాబీలు ఇష్టమా? మాత్రమేనా? ఇంకా తెలుసా? అంతేకాదు, ఆయనకు ఒక ప్రత్యేకమైన టీ కూడా ఇష్టమట. ఎలా అంటే, పంచదార లేకుండా తేనెలాంటి పాకంతో ఎక్కువ అల్లం ఉండే టీ. ఏం? గౌరీ ఆశ్చర్యంతో చూడసాగింది. అది ఏం విచిత్రమైన రుచే? అలాంటి టీను ఎవరైనా తాగుతారా? హాహా. కాని శివరాజు మాత్రం చాలా ప్రశాంతంగా తాగేశారు. అక్కడే కూర్చుని గౌరిని చూసేంతవరకు తినలేదు కూడా. చివరికి నేను ఎంతనైనా కోరగా చివరికి టీ తాగటానికి అంగీకరించారు. కాని ఏ టీ? పంచదార లేకుండా అదిరిపోయే అల్లం కలిపిన టీ. హహహ, ఊహించండి, ఇంత మసాలా టీ తాగితే గొంతు కాలిపోతుంది కదా. కాని మీ శివరాజు ఏదీ పట్టించుకోకుండా చెవుల నుండి పొగవచ్చెంతటి రుచితో కూడా చెవికోపం లేకుండా తాగారు. ఇదే రుచిని గుర్తు చేసుకోండి, అక్కా. ఇప్పటికీ మరిచిపోలేని అనుభవం. ఓ, అదే రోజు గౌరీ 2 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆయన ముందు అదే టీ పెట్టాను. వాటిని గమనించకుండా సైలెంట్ గా తాగేశారు. అయితేనేం, నేను అలా చూశాను. అతను మాత్రం ఏమాత్రం బాధపడకుండా తాగుతున్నాడు. ఆ అద్దంలో స్పష్టంగా కనపడింది. నేను కోపంగా చూశాను. కాని ఆయన మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. ఓహ్ దేవుడా! శివరాజు, నువ్వు నన్ను కాపాడేశావు. లేకపోతే సౌమ్య స్నేహితులు, నా వీరయ్య సోదరీమణులు నా పెళ్లిలోనే నన్ను తిప్పికొట్టేవారు. నిఖిల్ శివరాజును గట్టిగా ఆలింగనం చేసుకుంటూ నవ్వుతూ అన్నాడు. నిజమే నిఖిల్, నీ భార్య స్నేహితులు చాలా భయంకరంగా ఉన్నారు. ఇంతకీ ఎవరు నువ్వు నమ్మిన శత్రువు? ఒకవైపు తీయగా నవ్వుతారు, మరొక వైపు బహు మసాలా ఐడియాలు వేస్తారు. పంచదార లేకుండా ఉప్పుండే అల్లం టీ. ఆహా, తేలింది. నన్ను కష్టపెట్టిన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఉంది. ఆమెకి నా బాధ చూస్తే ఆనందం. నన్ను ఇలా టార్చర్ చేసిందెవరు? నిజంగా నన్ను ఎవరూ చూసినట్టు అనిపించలేదు. శివ, నిఖిల్ భుజం ఎత్తుతూ అన్నాడు. సౌమ్య స్నేహితులందరినీ నేను చూస్తే ఆమె మాత్రం ఎక్కడా కనిపించలేదు. అవునా? అయితే ఆ అమ్మాయి సౌమ్య బంధువు అయి ఉండొచ్చు. నిజంగా తేల్చుకోవాలి. ధన్యవాదాలు. ఈ టీ నాకు చాలా అవసరం. ఉదయం నుంచి ఒక్క టీ కూడా తాగలేదు. నాకు తలనొప్పి వస్తోంది. గౌరి చేతిలో టీ గ్లాస్ లాగేసుకుంటూ, తాగేయండి, మీ జీవితంలో ఇంత మంచి టీ మర్చిపోలేరు. మీరు ఏమన్నారా? శివరాజు అడ్డంగా ప్రశ్న వేశాడు. ఏమీ లేదు. ప్రత్యేకమైన టీ అని అన్నాను. గౌరీ చిరునవ్వు అణచుకుంది. ఓహ్, నిజంగా ప్రత్యేకమే. చిరునవ్వుతో టీని మృంగుతూనే, ఊహు. ఓ మాతా గౌరీ, ఈ టీ తాగగానే నేను ఇక బ్రతకాలా? గౌరీ వెనక్కు వెళ్లి వెనకాలుండి చూసింది. ఏమీ జరుగుతుందో చూద్దాం. అయినా శివరాజు పూర్తిగా టీ తాగాడు. గౌరీ అక్క, గౌరీ అక్క, నిన్నుంచి పిలుస్తున్నాను. గౌరీ గతంలోకి వెళ్లి మళ్లీ రాణి పిలుపుతో తిరిగి వచ్చింది. అక్కా, త్వరగా తినండి. తాతయ్యమ్మ, సుధమ్మ, మన కుటుంబ పూజారి రాబోతున్నారని చెప్పారు. పూజారి? గౌరీ ఆశ్చర్యంగా చూసింది. అవును అక్కా.
ఇప్పటికే పెళ్లికి నిశ్చయించాక ఇప్పుడు సమయం ముందుకు జరపాలని తాతయ్యమ్మ నిర్ణయించారు. సమయం ముందుకు జరపాలని గౌరీ హృదయమంతా విరిగిపోయింది. ఏం జరుగుతుందో? నేను ఈ పెళ్లిని ఆపలేనా? పెళ్లి నిశ్చయించాక ఇక శివరాజుకు ఇది చెప్పగలనా? నిజంగా నేను ఈ పెళ్లిని ఆపలేనా? తన జడలో ఉన్న గులాబీని తీసి తడిమింది. నిజంగా మనం కలిసేలా దేవుడు ఆశీర్వదిస్తాడా? కోమలి, ఎందుకింత అసక్తంగా ఉన్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? సుధమ్మ రవ్వగా అడిగారు. లేదు పెద్దమ్మ, కాస్త తలనొప్పిగా ఉంది. రాత్రంతా తిరిగితే మర్నాడు తలనొప్పి ఎలా రాదు? సుధమ్మ నవ్వుతూ, నిజమే. కాని మీకెందుకు అంత అలసట? సరే, సమయానికి వంట పూర్తయితే చాలు. కోమలి, పని చేయకుండా వాడిపోతున్నావు. జాగ్రత్తగా ఉండు. అప్పుడే సిసోదియా నివాసం శివరాజు మరియు మిత్ర శేఖర్. శుభోదయం. నాకైతే ఎప్పుడో ఉదయం అయింది. మీరు ఇప్పుడే లేస్తున్నారా? అయ్యో, 10 గంటలైపోయాయి. మీరు నన్ను ఎందుకు లేపలేదు? అందుకే అంటున్నాను, టెన్షన్ వద్దు. వేగంగా తినండి. మీరు ఆఫీస్కు వెళ్ళాలి, నేను క్లినిక్కి వెళ్ళాలి. అప్పుడే ఫోన్ మోగింది. హలో శివరాజు. హమ్మయ్య.